కరీంనగర్ జిల్లాలో ఎంపీ పార్లమెంటు స్థానానికి ఈసారి బీజేపీలో పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ పట్టున్న నేతగా పేరున్న బండి సంజయ్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుండగా ఈసారి కొత్తవారికి ఇవ్వాలని సీనియర్ నేతలు సపరేట్ మీటింగ్లకు తెరలేపారు. కరీంనగర్లో పార్లమెంటు పరిధిలో బీజేపీ పరిస్థితిపై మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ మరిన్ని వివరాలను అందజేస్తారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ కూడా కరీంనగర్లో మాత్రం ఇక్కడ వేడి రాజుకుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి చాలా కీలకమైనటువంటి స్థానం కరీంనగర్ నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం నుండి ఇప్పటికే బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఈసారి మాత్రం కొంతవరకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీలో ఒక రకమైనటువంటి అసమ్మతి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న కొందరు నేతలు బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యంగా పెద్దపల్లి నుండి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, అలాగే కరీంనగర్ చెందిన మరో సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్రావు హాజరయ్యారు. వీరిద్దరూ కూడా ఇతర ఈ లోక్సభ నియోజకవర్గాలకు చెందినటువంటి అనేక మంది నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. వీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈసారి బండి సంజయ్కి కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వాలంటూ వీరు ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈసారి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వీరు ముందుకు వస్తున్నారు. అనేక మంది సీనియర్ నేతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్కి ఇవ్వద్దనే ఒక వాదన వీరు తెరమెక్కిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్గా బండి సంజయ్ కూడా ముందుకెళ్తున్నారు. రేపు కరీంనగర్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పార్లమెంటు నియోజకవర్గం చెందినటువంటి 5 జిల్లాలు 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు చెందినటువంటి నేతలతో సమావేశం కానున్నారు. పూర్తి స్థాయిలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికకు సంబంధించి తన ఏదైతే పోరాటం ఉందో ఇప్పటి నుండే మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి తన వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారంటూ గతంలో బండి సంజయ్ ఏకంగా పార్టీ నుండి దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల తను అధిష్టానానికి బీజేపీ కీలక నేతలైనటువంటి అమిత్ షాకు, అలాగే నడ్డాకి, అలాగే పీఎం మోదీకి కూడా సన్నిహితంగా వెళ్ళినటువంటి పరిస్థితిలో తను ఎంపీ కావడము, అలాగే ఇక్కడ నుండి ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తను రెండోసారి ఎంపీ అయినట్లయితే తనకున్నటువంటి అవకాశాలు, కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చేస్తారనే ఒక ఆలోచనతో బండి సంజయ్ ముందుగానే ఇక్కడ దానికి సంబంధించి వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు జరిగే సమావేశంలో కీలక నేతలతో తను పూర్తి స్థాయిలో చర్చించడంతో పాటు మరికొద్ది రోజుల్లో అంటే ఈ నెల ఆఖరు వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలతో పాటు ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గం జరిగినటువంటి పోటీకి తనకు పూర్తిగా మద్దతు తెలిపారో వారితో పాటు ఇతర జిల్లాల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి నేతలు బూత్ స్థాయి కార్యకర్తల వరకు దాదాపు 20,000 మందితో మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. దీనికి తగినటువంటి వేదిక కోసం వారు చూస్తున్నారు. అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి ఏదైతే ఉందో అది ముందుగానే తగ్గించేలా చేసి కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా మరోసారి గెలవడానికి బండి సంజయ్ పూర్తి స్థాయిలో వ్యూహాన్ని రచిస్తున్నారు. అయితే ఈసారి అధిష్టానం, ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఎవరికి టికెట్ ఇస్తుంది, అలాగే పూర్తి స్థాయిలో బండికి మద్దతు ఇస్తుందా, మరోసారి బండి సంజయ్ ఎంపీ అయి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి పదవి చేపడతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.